నేటి మాట లోపల ఒక ఒక ఉపాధ్యాయునట ఎవరో ఒకరు అడిగారంట, గురువుగా ఉండటం మీరు ఎందుకు గర్వంగా ఫీల్ అవుతారు అని. అప్పుడు ఆ ఉపాధ్యాయుడు ఎందుకా 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 అంటూ ఉపాధ్యాయుడు నవ్వుతూ, ఒక న్యాయవాది ఆదాయం సమాజంలో నేరాలు, వైద్యాల పెరుగుదలలో పెరుగుతుంది. ఒక వైద్యుని ఆదాయము ప్రజల వ్యాధి అనారోగ్యాల పెరుగుదలతో పెరుగుతుంది. కానీ మా గురువులు అంటే మా ఉపాధ్యాయులు, మా గురువుల ఆదాయం మాత్రము ప్రజల జ్ఞానము, శ్రేయస్సు, దేశాభివృద్ధి పెరుగుదలతో పెరుగుతుంది. అందుకే ఉపాధ్యాయులుగా గర్విస్తున్నాం. మేము పంతుల్లము కాదు, మేము తరాల తయారీదారులం, అంటే సమాజ నిర్మాణ మార్గదర్శకులము అని మేము ఈ ఉపాధ్యాయ వృత్తిలో ఉండి కూడా మేము ఏం బాధపడం, ఎప్పుడు సంతోషపడతాం. ఎందుకంటే మా నుంచి అన్ని రకాల షడ్రుచులు, ఉగాది పచ్చల్లో షడ్రుచులు ఎలా ఉంటాయో మా ఉపాధ్యాయుల నుండి అన్ని రకాల వ్యక్తులు అన్ని రంగాలలో కూడా ఉంటారు. మేము మా కుర్చీలోనే ఉన్నప్పటికీ వాళ్ళు మాత్రం రకరకాల విలువైనటువంటి కుర్చీలలోకి పోతూ ఉంటారు. అదే మాకు సంతోషమని ఆ ఉపాధ్యాయుడు చాలా గర్వంగా, నేను ఎల్లప్పుడూ ఉపాధ్యాయునిగా ఉంటాను, మేము గురువులమే అని చెప్పుకోవడానికి నేను ఎప్పుడు కూడా బాధపడను, సిగ్గుపడను, గర్వపడతాను అన్నాడు. ఎందుకంటే ఒకప్పుడు అనేవాళ్ళు, కానీ బతకలేక పడి పంతులు. ఇప్పుడు మేము బతకున్నా పర్వాలేదు, కానీ 10 మందికి బతుకుని నేర్పించిన బడిపంతులం అయ్యాము సమాజంలో, అది మా విలువ అంటూ ఆ ఉపాధ్యాయుడు చెప్పాడు. నేను కూడా ఒక ఉపాధ్యాయురాలుగా రిటైర్డ్ అయ్యాను కాబట్టి నాకు కూడా చాలా తృప్తి. అక్కడక్కడ అప్పుడప్పుడు స్టూడెంట్స్ కలిసినప్పుడు చాలా సంతోషం అనిపిస్తుంది. అంటే మా నుండి ఏదో ఒకటి నేర్చుకొని ఉన్నారు కాబట్టి, అబ్బా నువ్వు అవునా అమ్మా, చాలా రోజులైంది, అవునా బాబు అని ఇట్లా పలకరిస్తూ ఉంటాం. అదే మాకు కోటి సంపదను, సత్కారాలు కలిగినంత ఆనందాన్ని మాకు ఇస్తుంది. అది కనీసం ఒకరోజు వాళ్ళు ఒక 10 నిమిషాలు, ఒక గంట మాతో కలిసి మాట్లాడితే మాకు ఒక సంవత్సరం వరకు కూడా ఎంతోమంది మళ్ళీ ఇంకొక స్టూడెంట్ కలిసేంత వరకు కూడా ఆ మెమరీని మర్చిపోకుండా మేము ఉంటాం. కాబట్టి ఉపాధ్యాయ వృత్తిలో ఉన్న వాళ్ళందరూ కూడా గర్వంగా ఉండండి. ఎందుకంటే ఆల్వేస్ ఉపాధ్యాయుడు సొసైటీలో రెస్పెక్ట్ పర్సన్. మనకు మనమే ఇచ్చుకోవాలి, ఎవరు ఇచ్చేది ఎందుకు, మనమేంటో మనకు తెలుసుగా. అదే అన్నమాట ఉపాధ్యాయుని యొక్క స్థానాన్ని మీరందరూ గుర్తించండి. కొద్దిమంది ఉపాధ్యాయులేనో అంటారు, అట్లేదు లేదు, అవునమ్మా మేము ఉపాధ్యాయులమే అని చెప్పాలి, కానీ వాళ్ళ ముందు తల వంచుకోకూడదు మనం. ఎందుకంటే అన్ని రంగాలలో ఉన్న వాళ్ళని తయారు చేసేటువంటి శక్తి సామర్థ్యాలు మనకే ఉన్నాయి, ఎవ్వరికి లేవు మిత్రమా. అవునంటారా కాదంటారా చెప్పండి. మనమే ఏంది సమాజ నిర్మాణ, సంఘ నిర్మాణ, దేశాభివృద్ధికి మనమే పాటుపడతాం. అంతేకా. ఆల్ ది బెస్ట్.